నమస్తే, నేను మీ మాణిక్య ప్రభు, న్యాయవాది. టైమ్స్ 24x7 ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు మీ దగ్గరికి వచ్చినటువంటి ముఖ్య సదుద్దేశం ఏమిటంటే, మనము దైనందిన జీవితంలో చూస్తున్నటువంటి పేపర్లో వస్తున్నటువంటి ఆర్టికల్స్ కానివ్వండి, టీవీల్లో వస్తున్నటువంటి ఆర్టికల్స్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, సాధారణమైనటువంటి మానవుడికి ఒక 2-3 అంశాలపైన ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా, ఒక $1000 క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. అదేమిటి అని అంటే హైడ్రా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా వ్యవస్థీకరించినటువంటి వ్యవస్థ. మరి ఈ వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ అయినటువంటి అన్నగారైనటువంటి తిరుపతి రెడ్డి గారు వారు ఉంటున్నటువంటి నివాస స్థలం ఏదైతే ఉందో అది కూడా FTL బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పి మున్సిపల్ శాఖ వారు మరియు ఇతరత్ర పత్రికా విలేకరులు సామాజిక మాధ్యమాల లోపల ఒక ట్రెండింగ్ నడుస్తుంది. అయితే దీన్ని మనం పాయింట్ వైజ్గా వద్దాం. హైడ్రా అనేటటువంటిది సామాన్య మానవుడికి ఒక భరోసాలాగా, ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా సరే, ఎవరైనా సరే ఆ వ్యవస్థలో లోబడి వారి యొక్క స్థిరాస్తి కానివ్వండి, స్థిరాస్తి వ్యాపారాలు కానివ్వండి, అక్రమార్కుల చేతుల్లోకి పోనివ్వకుండా సక్రమమైనటువంటి మార్గం ద్వారా ఆ యొక్క వెంచర్కి అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకొని గృహమైన, పారిశ్రామిక విధానమైన, కమర్షియల్ స్పేసెస్ అయినా ఏదైనా సరే ఒక రెగ్యులేటరీ కింద, ఒక సూపర్విజన్ కింద, పటిష్టమైనటువంటి చర్యల కింద ఏర్పాటు చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవన విధానం గడిపే విధంగా ప్రభుత్వం వారు ఒక హైడ్రా అనేటటువంటి సంస్థని వ్యవస్థీకరించారు. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కబ్జాకోరల్లో ఉన్నటువంటి, కబ్జాలకు గురవుతున్నటువంటి మూసీ చర్వాక ప్రాంతాన్ని కాపాడుకోవడం, ప్రభుత్వ స్థలాలను కాపాడడం, తర్వాత విపత్తులు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే జరుగుతుందో, డిజాస్టర్ జరిగినప్పుడు ఆ వ్యవస్థని బలోపేతం చేసుకొని అక్కడ జరిగినటువంటి విపత్తులోంచి సాధారణమైనటువంటి జనాల్ని అతి త్వరితగతంగా బయటకు వేయడం. అలాగే ఎక్కడైనా మాసెస్ బాగా జనాల లోపల ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, దాన్ని ఇమీడియట్గా నియంత్రించుకోవడము. రెస్పాన్స్ డిజాస్టర్, ఎక్కడైనా ఏదైనా వరదలు వచ్చినా, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినా, లేదు జలదిగ్బంధంలో ఉన్నటువంటి కాలనీస్ ఏమైనా ఉన్నా వాటన్నిటిని పరిరక్షించుకోవడము, అన్నిటికీ ముఖ్యంగా ఆస్తిని పరిరక్షించుకోవడానికి, తర్వాత సామాన్యమైనటువంటి మానవుడు ఎక్కడ ఏ రకంగా కూడా మోసపోకుండా ఉండడం కోసం ఒక చట్టబద్ధత ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ హైడ్రా. అయితే గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెలబ్రిటీస్. ఉదాహరణకి ఎన్ కన్వెన్షన్ తుమ్మడి చెరువు కిందికి వచ్చింది, రెవెన్యూ అధికారులు పరిశీలించారు, అందులో ఎన్ని ఎకరాల స్థలం పోతుందని చెప్పేసి వాళ్ళకి చెప్పారు, ఇమ్మీడియట్గా దాన్ని తీసేశారు. అయితే అదొక కాంట్రవర్షియల్ ఇష్యూ అయిపోయింది. ఏమిటి అని అంటే మాకు నోటీస్ ఇవ్వలేదు అని అన్నారు. హైడ్రా ఉద్దేశం ఏమిటి? మేము నోటీస్ ఇవ్వము, ఆల్రెడీ ప్రభుత్వ స్థలం అని మాకు తెలిసిన తర్వాత మా స్థలాన్ని మేము పరిరక్షించుకుంటాం తప్ప మీ చేతిలోకి ఎందుకు ఇస్తాము? మీరు కట్టినప్పుడు మీకు తెలియదా అది? లేదు, మేము దాన్ని కట్టినప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మీ రిజిస్ట్రేషన్ ఫేక్ అని చెప్పి మేమే గవర్నమెంట్ చెప్తున్నాం కదా, మరి చెప్పినప్పుడు మీరు వదిలేయాలి కదా అని చెప్పి వారి యొక్క సమర్థనని, వారి యొక్క వాదనను వినిపిస్తున్నారు. ఆ రకంగా కొంచెం కిందికి వెళ్ళినట్టయితే దుర్గం చెరువు, తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆ కొండల గుట్టల దిగువ భాగం లోపల ఉన్నటువంటి అందమైనటువంటి ప్రాంతాలు, అతి ఖరీదైనటువంటి ప్రాంతం లోపల రేవంత్ రెడ్డి గారి సోదరుడికి సంబంధించింది కూడా విల్లాస్ ఉన్నాయి, అక్కడ ఇండ్లు ఉన్నాయి, వారికి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఎంత పెద్దటి వారు ఉన్నా, ఎంత వ్యవస్థకి దగ్గరగా ఉన్నా, వ్యవస్థకి దూరంగా ఉన్నా, సామాన్య ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి న్యాయం ఏ విధంగా అయితే జరుగుతుందో మాకు కూడా అదే న్యాయం వర్తిస్తుంది. మా అన్నదమ్ములు ఒకవేళ ఉన్నట్టుగా ఉంటే దాన్ని కూడా మా అన్నదమ్ములు కూడా సిద్ధంగా ఉన్నారు కూల్చేయడానికి, మేము కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెబుతున్నాం, కానీ ఎక్కడ వ్యతిరేకించడం లేదు. అయితే న్యాయపరంగా ఉన్నటువంటి అంశాల ప్రకారంగా అక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్ ఒక్కడి ఇల్లు కూల్చేస్తే కాదు కదా, ఆ వ్యవస్థలో రేవంత్ రెడ్డి ఇంటితో, వాళ్ళ అన్నగారి ఇంటితో పాటుగా చుట్టుపక్కల కూడా ఇంకా ఇండ్లు ఉన్నాయి. ఆయన ఒక్కడే ఉండి ఇల్లు కాదు కదా. ఆ వ్యవస్థకు సంబంధించి ఇంకా సెలబ్రిటీస్ కానివ్వండి, కొంచెం ఎగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి ఉన్నారు. కాబట్టి న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని వారికి ఆల్రెడీ నోటీసెస్ ఇష్యూ చేసి న్యాయపరంగా వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఏర్పడకుండా, అంటే అక్కడ నివాసంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున ఈ వ్యవస్థ పరంగా ఈ హైడ్రాకు సంబంధించినటువంటి అథారిటీని క్వశ్చన్ చేయకుండా వీళ్ళు కనుక ఒక స్టెప్ ముందుకు వేసి నోటీసెస్ కనుక ఇష్యూ చేస్తే వాడు రేపొద్దున పైకి ఇంకా కోర్టుకు వెళ్తాడు, ఆ కోర్టు కాతే ఇంకో కోర్టుకు వెళ్తాడు, స్టే తెచ్చుకుంటాడు. అలాంటి వ్యవహారాలు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో ఎటువంటి వెసులుబాటు వాళ్ళకి కల్పించకూడదన్న
ఉద్దేశం చేత వారికి నోటీసెస్ ఇచ్చారా ఇవ్వలేదా ఏమిటనేటటువంటి పత్రికాముఖంగా కానీ సామాజిక మాధ్యమాలు కానీ ఇప్పటిదాకైతే విషయం అయితే బయటకు రాలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క అన్నగారు చెప్పినటువంటి మాట ఏమిటంటే మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఒకవేళ కూల్చాలని డిసైడ్ అయినప్పుడు అన్ని ప్రాంతాలతో పాటు మా ప్రాంతాన్ని కూడా కూల్చమని చెప్తున్నాం. ఒకవేళ అది FTL పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ ఉందని తేలితే అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని అనవసరంగా జనాల మధ్యలో పెట్టేసేసి సామాజిక మాధ్యమాలు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ గాసిప్స్ క్రియేట్ చేయడమే తప్ప కూలగొట్టము చేయము అనేటటువంటి పరిస్థితి అయితే మాత్రము ఉండబోదు. ఎందుకంటే హైడ్రా అనేటటువంటిది ఒక పవర్ఫుల్ వెపన్ లాగా తయారై వస్తోంది. అన్ని రకాలైనటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలను క్రోడీకరించుకొని ముందుకు వస్తుంది. కాబట్టి దీనికి ఎవరు అతిథులు కాదు. ఒకవేళ తప్పు జరిగింది అని అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కాస్ట్ పే చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఇకపోతే ఇంకొక విషయం, మజ్లిస్ పార్టీకి భయపడే ఫాతిమా కాలేజ్ వైపు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీల వైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళటం లేదు అన్నారు. అది కూడా సామాజిక మాధ్యమాల లోపల బాగా ట్రోల్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు అక్కడ వేల మంది ఉన్నారు. అందులో వాళ్ళు విద్యను ఏదైతే అభ్యసిస్తున్నారో వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నారు. ఏదో స్కూల్లో పిల్లోడు చదువుకుంటున్నాడు 3వ తరగతి 4వ తరగతి అంటే ఈ వీధి వదిలేస్తే పక్క వీధిలోకి తీసుకెళ్ళి ఇమీడియట్గా వాడికి పునరావాసం ఏర్పాటు చేసి అక్కడ ఏదో బిల్డింగ్ రెంట్ తీసుకొని అదే ఏదో చేసుకుంటారు. కానీ వాళ్ళు చదువుతున్నటువంటిది మెడికల్ కాలేజెస్, ఫార్మా కాలేజెస్. వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించడానికి ఆ ప్రాంతంలో ఉన్నారు. చాలా సెన్సిటివ్ స్టడీస్ అవన్నీ కూడా బాగా ప్రొఫెషనల్ స్టడీస్గా ఉంటాయి. ఆ స్టడీస్ని చదువుకోవాలంటే విద్యార్థులపైన కూడా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరీక్షలు జరిగేటటువంటి సమయం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ మిడ్ ఆఫ్లో ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో కూడా వాళ్ళకు కూడా కొంచెం వెసులుబాటు ఇచ్చి వాళ్ళపైన కూడా మేము ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ గారు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటివి ఈ మధ్యకాలంలో చాలామంది అంటే చాలామంది ఇక్కడ జరుగుతోంది అక్కడ జరుగుతోంది, ఈ వ్యవస్థ లోపల ఇక్కడ కబ్జా అయిపోయింది, ఆ వ్యవస్థలో అక్కడ కబ్జా అయింది, ఆ చెరువులో ఇలా జరిగింది, ఈ చెరువులో ఇలా జరిగింది అని చెప్పి చాలామంది ఈ యొక్క చెరువులను కబ్జా ఏ రకంగా జరిగింది ఏమిటనేది కూడాను ప్రధానంగా రంగనాథ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి మీకు ఉదాహరణగా నేను ఒక 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సిటీకి ఒకప్పుడు అవుట్స్కట్స్ భాగమైనటువంటి బోడుప్పల్ కానివ్వండి, ఫిర్జాదిగూడ అయితే ఒకవైపు అయితే మాత్రం మూసి పరివాహక ప్రాంతం పోతుంది. ఆ ప్రాంతంలో ఈవెన్ ఉప్పల్ నల్ల చెరువు కూడాను రంగనాథ్ గారు వెళ్ళి పరీక్షించారు, చూశారు. ఆ కట్టకి మధ్యలోపట నది గర్భం, ఉదాహరణకు నేను చెబుతున్నాను, అది నది ఏం కాదు, అది ఆ పైనుంచి వచ్చేటటువంటి ఈ యొక్క సివరేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఈ పోయేటటువంటి సివరేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ అనేటటువంటిది నల్ల చెరువులోంచి ఆ పక్కన GHMC వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వెళ్తాయి. ఈ మురుగునీరు అంతా కూడా ఈ మురుగునీరు శుద్ధి చేసే టైంలో కూడా ఒక పెద్ద చెరువు, అది ఒక నల్ల చెరువు అంటారు, దాన్ని ఉప్పల్ నల్ల చెరువు అంటారు. వరంగల్ జాతీయ రహదారి పైన ఉంటుంది. దాని మధ్యలో అంతర్లీనంగా ఒక కట్ట వేశారు. ఆ కట్ట వేసినప్పుడు మరి గతంలో జరిగినటువంటి అఫీషియల్స్ ఎవరున్నారు, ఆ కట్ట ఎంత వేశారు, ఎందుకు వేశారు, దాని యొక్క ఒరిజినల్ స్వభావం ఏమిటి, దానిలో కూడా అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసింది ఎవరు అనేటటువంటివి ప్రధానంగా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి చాలా కాలనీస్ నుంచి జనాలలోంచే రిప్రజెంటేషన్స్ వెళ్తున్నాయి రంగనాథ్ గారికి వెళ్తున్నాయి, వారి ఆఫీస్కి వెళ్తున్నాయి, హైడ్రా ఆఫీస్కి. జనాలే వాలంటరీగా వచ్చి చెప్తున్నారు, అయ్యా మన దగ్గర ఇక్కడ ఒక చెరువు ఉండే, మా దగ్గర ఈ రకమైనటువంటి వాతావరణం ఉండే గతంలో, ఇప్పుడు ఆ వాతావరణం లేదు, ఆ వాతావరణాన్ని అందరూ కూడా కబ్జా చేస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, స్థానికంగా స్థిరాస్తి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, స్థానికులు ఉన్నారు, ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. వీడు వాడని చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఈ నిజ నిర్ధారణ కమిటీ అనేటటువంటిది కూడాను అఫీషియల్స్ మధ్యలోనే వేసి రంగనాథ్ గారు కూడాను ఈ కమిటీకి సంబంధించినటువంటివి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ వాళ్ళు, GHMC వాళ్ళు మరియు ఇతరత్ర మిగతా సిబ్బంది యొక్క సహకారాలు తీసుకొని గ్రౌండ్ రియాలిటీ తెప్పించుకుంటున్నారు ఆయన కూడా. మరి దీన్ని ఏమంటాం, అది ఏదో వేగ్గా పోయి ఇట్లా కొట్టేస్తున్నామని చెప్పడానికి కాదు కదా. అది ఇప్పుడు బోడుప్పల్ తీసుకోండి, బోడుప్పల్లో తీసుకుంటే ఒకప్పుడు పెద్ద చెరువు ఉండే, అక్కడ ఉన్నటువంటి చెరువు వచ్చేసి బోడుప్పల్ రాచెరువు అని చెప్పేసి ఉంది. ఆ రాచెరువు లోపల రాచెరువు ఉంది, అల్మాస్కుంట ఉంది, సుద్దకుంట ఉంది, తర్వాత మేడిపల్లి చెరువు ఉంది. మురుగునీళ్ళు పారడానికి అక్కడ ఉన్నటువంటి దాంట్లోపట ఎకరాల ల్యాండ్ అండి. అసలు చెప్తే అసలు ఒక మనిషి తన యొక్క ఊహకు కూడా అందనటువంటి విధంగా కబ్జాలు జరిగాయి. ఉదాహరణకి అల్మాస్కుంట మొత్తం వచ్చేసి 26 ఎకరాల ప్లేసు, 26 ఎకరాలు ఉన్నటువంటి అల్మాస్కుంట అనేటటువంటి ప్రాంతము
18 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఎవరు చేశారు? నీరు అనేటటువంటిది ఎప్పటికే కానీ వెనకటికి ఒక సామెత ఉంది, నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు. అంటే వాటర్ బాడీస్ ఎప్పుడే కానీ డౌన్ సోర్సెస్ ఎక్కడికైతే ఉంటాయో ఆ ఊర్లోకి వచ్చేసి ఒక చెరువు కింద క్రమేణా ఏర్పడినటువంటివి. ఆ ఊర్లో చెరువుల మీద ఉన్నటువంటి నీళ్లు, చెరువులో ఆగినటువంటి నీటిని ఆధారితంగా చేసుకొని వ్యవసాయం చేసుకొని బ్రతికేటటువంటి కుటుంబాలు ఇప్పటికీ మనం గ్రామీణ వ్యవస్థలో చూస్తాం. ఊర్లో చెరువు నిండితేనే కిందికి నీళ్ళు వస్తాయి, పంటలు పండుతాయి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆల్మాస్కుంటా 28 ఎకరాలు ఉండే, 26 ఎకరాలు 18 ఎకరాలు కబ్జా అయిపోయింది. బోడుప్పల్ రాచెరువు 30 ఎకరాలు, 27 ఎకర్స్ గాన్. మరి ఇట్లాంటి భయోత్పాతమైనటువంటి న్యూస్, ఎకరాలు కబ్జాలు అయిపోతున్నాయి. ఎకరాలు కబ్జాలు అయిపోయేటటువంటి దానిలోపట సాధారణమైనటువంటి మానవుడికి ఈ విషయాల పైన అవగాహన ఉండదు. ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి ఇనిషియేట్ తీసుకోవాలి. లోకల్గా ఉండేటటువంటి రెవెన్యూ అధికారులు చూసుకోవాలి, ఈ రెవెన్యూ అధికారుల పైన ఉన్నటువంటి కలెక్టర్లు చూసుకోవాలి. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడాను చట్టబద్ధత లేనటువంటి అంశాలు గతంలో నడిచాయి. కాబట్టి ఇప్పుడు చట్టం తీసుకొచ్చి చట్టంలో ఉన్న అంశాలను పొందపరుస్తూ ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేగాని ఇది సాధారణమైనటువంటి మానవుడిని హింసించాలనో, బాధ పెట్టాలనో, ఇంకోటి చేయాలనో అని మాత్రం నేను అనుకోవటం లేదు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినటువంటివి ఓన్లీ ఒక ఏరియా, బోడుప్పల్ కళ్ళ ముందు కనిపిస్తోంది, అతిపెద్ద సిటీగా అవతరించబోతోంది. సిటీ పక్కనే ఉంది, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అది. వరంగల్ మెయిన్ రోడ్ మీద నల్ల చెరువు, అది పరిస్థితి అంతే. రామంతపూర్ చెరువు అంతే. కూకటపల్లి వెనకాల ఉన్నటువంటి ప్రగతినగర్ చెరువు అంతే. ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతం లోపల చెరబట్టారు. చెరువులన్నింటినీ కూడాను కబ్జాకారుల్లో ఇరుక్కున్నాయి. ఇలాంటి కబ్జాకారుల్లో ఇరుక్కున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తుంటాయి. అది మజ్లిస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. వ్యవస్థకు ఎవరు కూడాను అతీతం కాదు. వ్యవస్థ లోపల అందరూ భాగస్వాములే. ఒక వ్యవస్థను దాటుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే అది జరిగే పని కాదు. వ్యవస్థలో అందరూ లోబడే ఉండాలి. కాబట్టి వ్యవస్థకు తదనుగుణంగా ఒక చట్టం అనేటటువంటిది ఏర్పడుతోంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 3-4 రోజుల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి హైడ్రాకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా చురకలంటించింది. మీకు ఎందుకంత తొందర వచ్చింది? అమీన్పూర్ లోపల మీరు ఎందుకు అట్లా వెళ్ళారు? దానిపైన స్టే ఉన్నా కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని గట్టి చివాట్లే పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడాను హైకోర్టు గట్టిగా మందలించింది. తొందరపాటు చర్యలకు దిగొద్దని చెబుతోంది. మీరు వెళ్తే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, టైం ఇవ్వండి. స్టే ఉన్నట్టయితే స్టే దేనికోసం ఉంది, ఏ రకంగా ఉంది, దానికి న్యాయ నిపుణులను పెట్టుకోండి. న్యాయ నిపుణుల ద్వారా సంప్రదింపులు జరిపి వాటిపైన చర్య తీసుకోమని చెబుతోంది. తొందరపాటు చర్యలకు దిగొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు హైడ్రాకి కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథన్ గారిని కూడాను గట్టిగా హెచ్చరించింది. ఈ అవకాశం కల్పించినటువంటి టైమ్స్ 24/7 మరియు టైమ్స్ 24/7ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి నా నమస్కారములు. ఇట్లు మీ మాణిక్య ప్రభు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.